హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనండి మీ వెల్విషర్ను, మీరు నా వెల్విషర్సు. మరి నా యొక్క ప్రోగ్రాము సమాజము నాడు నేడు అనే ముచ్చట్లు కదండి. మీతో నేను డిస్కషన్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. అందరు బాగున్నారని భావిస్తున్నాను. నిన్నటి రోజున మరి వినాయకుని గురించి మనం చెప్పుకున్నాము. మరి వినాయక చవితిని ఎంతో ఘనంగా మనం అందరం కూడా ప్రజలందరూ జరుపుకున్నారు. మరి యొక్క సంతోష ఆనంద ఉత్సవాలలో మరి ఇప్పటికీ ఇంకా 9 రోజులు కూడా మనము ఎంతో ఘనంగా మరి ఆ పండగను ఆచరిస్తూ ఆ యొక్క విఘ్నేశ్వరునికి పూజలు అందిస్తూ ఉంటారు కదండి. మరి ఆ రకంగా మరి మనం ఏం నేర్చుకున్నాము? నిన్న వినాయకుడిని ఎంతో మరి కష్టపడి బాజా భజంత్రీలతో తెచ్చి మండపాలల్లా మరి కొలువు తీర్చారు. కానీ మరి ఏం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు వినాయకుడు? అది నేను ఆ పండగ గురించి మీతో మాట్లాడాను. కానీ మరి ఇప్పుడు అతను ఏం చెప్పాడు ఆ భగవంతుడు? మనం భగవంతుడు అని అంటున్నాం కదా. మరి భగవంతుడి నుంచి మనం పూజలు ఎందుకు చేస్తాము? వరాలు కావాలా? దీవెనలు కావాలా? గొప్పగా కావాలా? ఇవన్నిటి కోరికల కోసం చేస్తాం కదండి. మరి అలాంటప్పుడు మరి ఆ భగవంతుడు ఏం చేసి చూపించాడు? ఏం చెప్పాడు? అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారండి. మరి అదే వినాయకుని కూడా మరి శివపార్వతులు తల్లిదండ్రులని మీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి కైలాసం లోపల శివపార్వతులు తల్లిదండ్రులను ఏం చేశాడైనా? ఎక్కడో భగవంతుడంటే ప్రత్యేకంగా పూజించవలసిన అవసరం లేదు, తల్లిదండ్రులను మించిన దైవం లేదన్నాడు. అనుకున్నాడు కదా. ఆ రకంగానే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని పూజించాడు. మరి అది మార్గమే కదండి, లోకానికి చూపించిన త్రోవ అంటే మరి ఆయన చేసి చూపించాడు. మరి మనం కూడా ఆ రకంగా చేయాలి కదండి. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రులు వాళ్ళను మించిన దైవం లేదు అని ఆనాడు విఘ్నేశ్వరుడు చేసి చూపించినట్టు, ఆయన తల్లిదండ్రులకు ఆయన ముందు చేసినట్లు మీరు కూడా మీ తల్లిదండ్రులకు చేయండి. ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని వయసులో ఉన్నప్పుడు కష్టపెట్టారా, పస్తులు పెట్టారా, బాధలు పెట్టారా, అది వదిలేయండి. ఎవరి పాపం వాళ్ళకి, వాళ్ళ పరిస్థితులు ఏంటో ఆ రోజుల్లో అది వదిలేండి. కానీ మీరు ఆ విఘ్నేశ్వరుడు చూపించినటువంటి తల్లిదండ్రుల యందు భక్తిని మీరు అంతా కాకున్నా కొంతనన్నా, ఆ కొంత ఏంటిది? వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను దైవంగా పూజించకపోయినా కనీసం ఒక ముద్ద అన్నం పెట్టి కోడలైనా కొడుకైనా వాళ్ళను చేరదీసి ఆదరించి మీ పిల్లల్లో వాళ్ళు కూడా పిల్లలే అనుకొని ఒక ముద్ద అన్నం వాళ్ళకు పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఆ రోజు విఘ్నేశ్వరుడు తీసుకున్నాడు కదా తల్లిదండ్రుల శివపార్వతుల యొక్క ఆశీస్సులు. మరి మీకు కూడా తల్లిదండ్రులేనండి. కనబడే దైవాలే, కంటి ముందు దైవాలే తల్లిదండ్రులు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అక్కడ స్వామి దగ్గరికి పోయి విగ్రహమైన ప్రత్యక్షమైన ఏ రూపంలో ఎవరు ఎలా పూజించుకున్నా మరి దండాలు పెడుతున్నాము, పొల్లు దండాలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, నోములు నోముతున్నాము, పూజలు చేస్తున్నాము, ఎన్నో పద్యాలు గేయాలు మరి రకరకాలుగా చేస్తున్నామే. మరి మన ఇంట్లో ఉన్న దైవం, మనకు జన్మనిచ్చిన దైవం, ఆ ఇంటిని మరి ఏలినటువంటి తల్లిదండ్రులు, ఇంటిని పోషించిన తల్లిదండ్రులను, పిల్లల్ని పెంచి పెద్దగా చేసిన తల్లిదండ్రులు, ఇప్పుడు కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళండి? తల్లిదండ్రులే కదండి. మరి అదే విధంగా ఆనాడు విఘ్నేశ్వరుడు కూడా కైలాసంలో తల్లిదండ్రులనే ముందు పూజించాడు. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఆయన దేవుని కుమారుడే దేవుళ్ళ తల్లిదండ్రులను పూజిస్తే మనం మానవ మాత్రులం. మరి మన తల్లిదండ్రులను పూజించకపోయినా కనీసం మన పిల్లల్లో వాళ్ళకు బట్ట పొట్ట రెండు చూసుకుందాం నాన్న. సమాజమా, మేల్కొనండి, కనువిప్పు కలగజేసుకోండి. ఈ దేవతల యొక్క పూజలు నన్ను, నా భార్యను, నా పిల్లలను చూడు అని మొక్కుకొని అంతవరకే చేసుకోవద్దు. నా తల్లి పట్ల ప్రేమ, నా తండ్రి పట్ల ప్రేమ కలగాలి, నాకు కలగాలి, నా భార్యకు కలగాలి. నా భార్య కలిగితే నాకు చెప్తుంది, నాకు కలిగితే మేమిద్దరం కలిసి నిన్ను పూజిస్తాం అనేది తల్లిదండ్రులకు ముందు ఒక్క ముద్ద అన్నం పెట్టి బట్టా పొట్ట చూడండి. భగవంతుడికి చేసినట్టంట. తల్లిదండ్రులకు చేస్తే
ఆ వినాయకుడు అదే చూపించాడు. నేను తల్లిదండ్రులకు చేసిన నాకు మొదటి పూజ దక్కింది వాళ్ళ నుండి, వాళ్ళ ఆశీర్వాదం. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులను గౌరవించండి, బట్టాపుట్ట చూడండి. అప్పుడు వాళ్ళ యొక్క దీవెనలు మీకు తప్పకుండా అందుతవి. ఆ దీవెనలు వాళ్ళ తల్లిదండ్రులను మీరు బట్టాపట్ట చూస్తే పైనున్న భగవంతుడు మీకు బట్టాపొట్ట కలగ చేస్తాడు అనేది ఇక్కడ మోరల్ అండి. ప్రతి పండగలో మోరల్ ఉంటుంది కదా. నీతి అనేటటువంటి బాట మనం నడవాలి. మరి ఆ దేవతలు మనం దేవతలు దేవుళ్ళు అని పూజిస్తున్నాం కదా. ఎందుకు చేస్తున్నాము? వాళ్ళు మరి నీతి మార్గంలో ఎప్పుడైతే నడిచారో ఆ మార్గం మనకు చూపించారు, అది నడవాలి. మరి అందుకని ప్రతి పండగలో మోరల్ ఉంటుంది. అదేవిధంగా మీకు నేను చెప్పాను, బాలగంగాధర్ తిలక్ ఏం చేస్తాడు బ్రిటిషర్ పీరియడ్ అప్పుడు, ఎక్కడ కూడా ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడ్డాము అనేది నిషేధం. ఆ సమయంలో 1893లో తిలక్ గారు పూణే లోపల ఉన్నటువంటి వినాయక చవితి ఆ సమయం వచ్చింది కాబట్టి ఆ వినాయకులను వీధుల్లో బజారుల్లో తెచ్చి బహిరంగంగా పూజించటం మొదలుపెట్టి అదే మండపాల బహిరంగ వేదికల పైన ఈ యొక్క స్వాతంత్ర పోరాటానికి ఆ సమరానికి కావలసినటువంటి ఆలోచనలు మీటింగ్స్ ద్వారా పెట్టుకునే అవకాశం కలిగిందండి. కాబట్టి దానివల్ల కుల మతము విభేదాలు ఏవి లేకుండా అందరూ ఏకమై మాట్లాడుకునే అవకాశము వినాయక మండపాలలో జరిగింది. అందుకని మరి దేవుడు అందరినీ కలుపుతాడండి, కానీ విడదీసే దేవుడు కాదు. ఇప్పుడు ఓన్లీ వినాయకుడిని నమ్మేటోళ్ళు మాత్రమే అక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఏకమవుదురా? ఐకమత్యత అనేది ఉండేదా? లేదు. అందుకని కులం అనేది వివక్ష లేకుండా అందరూ ఏకమయ్యి ఆ సభలను నిర్వహించుకొని బ్రిటిష్ వాళ్లను తిప్పి కొట్టేటటువంటి మరి ఆలోచన పథకాలను ముందుకు పంపినారు కదండి. కాబట్టి ఈ విధంగా మరి మనము పండగల నుంచి నీతిని పొందుకోవాలండి. ముఖ్యంగా తల్లిదండ్రులను చూడాలి. అది చూస్తే చాలు, మనకు అన్ని ఆశీస్సులు దేవుడు మనకిస్తూనే ఉంటాడు. మేము కూడా ఇప్పుడు విఘ్నేశ్వరుడికి తల్లిదండ్రులము. విఘ్నేశ్వరుడు మాకు పూజించాడు, గౌరవించాడు. మా తర్వాతనే ఇతర ఏదైనా అనుకున్నాడు. అదేవిధంగా భూలోకంలో కూడా తల్లిదండ్రులను ఆ విధంగా బట్ట పొట్టతో పోషిస్తున్నారు కొడుకులు కోడళ్ళు. కాబట్టి ఆ కుటుంబాలకు మా దీవెనలు ఉంటాయని శివపార్వతులు ఏం చేస్తారు? విఘ్నేశ్వరుని ద్వారా మీ ఇళ్లకు ఆ తల్లిదండ్రులను చూసినటువంటి కొడుకు కోడళ్ళ కుటుంబాల మీద మరి దీవెనలు కుమ్మరిస్తారండి. కష్టాల సుఖాల తోడుగా ఉండి ముందు నడుస్తారు. ఇదండి మోరలు, ఇది నేర్చుకోండి. కాబట్టి ఈ విధంగా నేను మీకు చెప్పానండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనము దేనికి చదువుకు ప్రాధాన్యత ఇస్తాం కదండి. ఇప్పుడు చదువులో చూసినట్టయితే మనకు ఏంటి ఇవాళ సెలవు కాదండి, ఇప్పుడు మనకు వర్కింగ్ డేనే కదా. అయితే ఇప్పుడు మన పాఠశాలలకు వెళ్ళినటువంటి ప్రతి పిల్లలందరూ కూడా నిన్న సంతోషంగా ఉండినారు. ఇవాళ కొంతమంది హోంవర్క్ చేయకుండా వెళ్తారు, కొంతమంది రోజు డుమ్మా కొడతారు, నిన్న సెలవు ఉండడం, ఈ రకమైనటువంటివి కామన్ అండి పాఠశాలలో. కానీ పిల్లలకు కొంచెము ఏంటి హై స్కూల్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మో ఈరోజు నాకు సోషల్ పాఠం మిస్ అవుతుంది, ఈరోజు నాకు ఇంగ్లీష్ పాఠం మిస్ అవుతుంది, ఈరోజు మ్యాథ్స్ పోతుంది, సైన్స్ పోతుంది. ఇట్లా ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్స్ లోపల ఆ టీచర్స్ చెప్పేదాన్ని బట్టి పిల్లలకు శ్రద్ధ పెరిగి ఒకరోజు ఇంటికాడ ఉండమన్నా ఉండరు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏదన్నా పనులు ఉండి ఇవాళ ఒక్కరోజు ఉండండి బిడ్డ అంటే కూడా లేదు లేదు నాకు లెసన్ పోతుంది, నాకు పలానా టీచర్ బాగా చెప్తుంది కాబట్టి నేను ఉండను అమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ రకంగా పిల్లల్ని మనము ఉపాధ్యాయులు పిల్లల్ని ఆకట్టుకోవాలండి మన జ్ఞానముతోటి. మనం కూడా జ్ఞానము మన గురువులు బోధిస్తేనే కదండి పొందింది. ఉపాధ్యాయులారా, నేను కూడా మీలో ఒకదాననే.
కాబట్టి మరి వాళ్ళ నుండి మనం పొందుకున్నప్పుడు మనం కూడా ఈ బస్సు వచ్చిందా, బస్సు పోయిందా, ఇంటికి పోవాలనా, పిల్లల ఇల్లా, ఇవి అందరికీ ఉంటుందండి. కానీ స్కూల్కి వచ్చినామంటే, బయటికి ఇల్లు దాటినామంటే ఇల్లు గుర్తుకు రావద్దండి. నేనైతే అది పాటించినాను, మీకు చెప్తున్నాను. సారీ ఫర్ ది ట్రబుల్ ఎనీబడి, ఎనీ టీచర్. కానీ అదైతే నిజమండి. తిరిగి మళ్ళీ మనం ఇంటికి వచ్చినాకనే పిల్లలు చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలి. ఎందుకంటే పిల్లల ద్వారానే మనకు గవర్నమెంట్ అన్నం పెడుతుందండి కదా, అది గ్రహించాలి. అందుకే ఒక టీచరే కాకుండా, ఒక్క సబ్జెక్టు టీచరే కాకుండా ప్రతి సబ్జెక్టు టీచర్ కూడా ఆ రకంగా ఆలోచించి పిల్లలను ఆ విధంగా ఆకర్షింప చేసుకొని పాఠ్యాంశాలు అంత తరోగా వాళ్ళకి చెప్పి వాళ్ళ బ్రెయిన్కి ఎక్కించినట్టయితే పిల్లలు తల్లిదండ్రులు ఒకరోజు ఇంటి దగ్గర ఉండండి అన్నా కూడా వాళ్ళు ఉండరండి. కాబట్టి దయచేసి ఈ పండగ సందర్భంలో ఉపాధ్యాయులకు నేనైతే మరి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకోండి, మంచి అవార్డ్స్ తెచ్చుకోండి, మంచి తల్లిదండ్రులతోటి మంచి పేరు తెచ్చుకోండి. నేను అనేది అదండి. కానీ కష్టాలు లేనిది జీవితం లేదు. మానవుడు భూమి మీదకి వచ్చిందే కష్టాలను అనుభవించటానికి. సుఖం అనేది ఆయన చేతిలో, కష్ట సుఖాల కలయికనే జీవితం కదండి. మనొక్కరమే ప్రయాణాలు చేసి పాఠశాలలు, ఇప్పుడైతే ఇంక అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కడ ఏ బెల్ట్కు పోయినా క్యాబ్ మాట్లాడుకుంటుండ్రు, 2-3 టీచర్స్ వెళ్తున్నారు హాయిగా. మేమైతే మరి అట్లా కాదండి, లారీలల్లా ఎన్నో చెప్పాను మీకు ఇది వరకు. మీరు నావి చూసుకోండి, నేను చెప్పాను. మరి అట్లాంటి పెండలారీ, ఇసుక లారీ, ఇటుక లారీలలో మేము పోయి చేసినాము.